వెల్కమ్ టు వైషు ఏఐ క్రియేషన్స్. ఇది మన వైషు. వయస్సు 8 ఏళ్ళు. చెక్కు చెక్కు జడలు, పెద్ద కళ్ళు, బొద్దుగా ఉంటుంది. ఆమె ప్రకృతిని చాలా ప్రేమిస్తుంది. చెట్లు, పక్షులు, జంతువులను గమనించడం ఆమెకి చాలా ఇష్టం. ఒకరోజు వైషు అడవిలో తిరుగుతూ ఉండగా ఒక పెద్ద పురాతన ద్వారం కనిపించింది. అది పచ్చటి చెట్ల మధ్య దాగి ఉంది. ఆమె ఆశ్చర్యంగా ఇదేంటి అని అనుకుంది. ఆసక్తిగా తాకగానే ద్వారం మెల్లగా తెరుచుకుంది. వైషు ఆశ్చర్యపోయింది. ఇది మాయాజాల ప్రాణుల రాజ్యం. ఇక్కడ సింహాలు, ఏనుగులు, కోతులు, నక్కలు, అన్ని జంతువులు మాట్లాడుతున్నాయి. తన ముందే ఒక పెద్ద సింహం నిలుచుంది. అది చిరునవ్వుతో సింహం చెప్పింది, నేను అడవిరాజును. నా శక్తి ఎంతో గొప్పది. కానీ రాజుగా నా పని అందరినీ కాపాడడం. వైషు సంతోషంగా అమ్మా సింహం మమ్మల్ని రక్షిస్తుంది అని అనుకుంది. తర్వాత ఒక పెద్ద ఏనుగు వచ్చింది. అది బాగా మందంగా ఉంది. దాని ముఖం ముద్దుగా ఉంది. ఏనుగు చెప్పింది, నేను పెద్దవాడిని. నా జ్ఞాపక శక్తి చాలా బలమైంది. నా బలాన్ని మిగతా వారికి సహాయం చేయడానికి ఉపయోగిస్తాను. వైషు ఏనుగులు చాలా తెలివైనవి అని అనుకుంది. తర్వాత ఒక చిన్న నక్క వచ్చింది. అది చలాకీగా ఉంది. నక్క చెప్పింది, నేను చిన్నవాడినే కానీ చాలా వేగంగా పరిగెత్తగలను. నా తెలివితేటల వల్ల ఎప్పుడూ ముందుగా ఉంటాను. కోతి చెప్పింది, నేను చాలా యాక్టివ్గా ఉంటాను. లైఫ్లో సంతోషంగా ఉండాలి అంటే క్రియేటివిటీ అండ్ ఎనర్జీ కూడా అవసరం. తాబేలు చెప్పింది, జీవితంలో ఓపిక చాలా ముఖ్యం. నేను స్లోగా ఉన్నా కానీ నా లక్ష్యం తప్పకుండా చేరుకుంటా. చిలుక చెప్పింది, తెలివితో మాట్లాడడం ముఖ్యం. మంచి మాటలు మనం మాట్లాడితే అందరి హృదయాలు గెలవగలం. గుడ్లగూబ చెప్పింది, నిద్రలో కూడా జాగ్రత్తగా ఉండడం నా స్వభావం. జీవితంలో విజయం సాధించాలి అంటే జ్ఞానం మరియు గమనం చాలా ముఖ్యం. వైషు చిన్నవాళ్ళు కూడా తెలివైన వాళ్ళే అని అనుకుంది. ఈ విధంగా వైషు ఒక్కో జంతువుని కలుస్తుంది. పెద్ద పెద్ద కోతులు, మాట్లాడే పక్షులు, నిదానంగా నడిచే తాబేళ్ళు, రాత్రి గమనించే గుడ్లగూబలు. కానీ జంతువులందరూ బాధతో వైషు దగ్గరకు వచ్చారు. వైషు, మేము ప్రమాదంలో ఉన్నాం. మానవులు చెట్లు నరికేస్తున్నారు, నదులను కాలుష్యం చేస్తున్నారు. మాకు మానవుల సహాయం కావాలి. అప్పుడు వైషు కన్నీళ్లు పెట్టుకుంది. నేను తప్పకుండా సహాయం చేస్తాను అని హామీ ఇచ్చింది. వైషు మనుషులకి ప్రకృతిని కాపాడాలని చెప్పింది. చెట్లు నరికివేయొద్దు, నీటి వృధా చేయొద్దు, జంతువులను ప్రేమించాలి అని చెప్పింది. వైషు మొక్కలు నాటుతుంది. పక్కన చిన్న పిల్లలు ఉన్నారు. మనుషులందరూ సహాయం చేస్తున్నారు. ఆఖరికి వైషు వల్ల జంతువులందరూ సంతోషంగా ఉన్నారు. సింహం గర్జిస్తుంది, ఏనుగు నడుస్తుంది, నక్క పరిగెడుతుంది, కోతి చెట్ల మీద ఊగుతుంది, తాబేలు నెమ్మదిగా నడుస్తుంది, గుడ్లగూబ జాగ్రత్తగా గమనిస్తుంది. వైషు నవ్వుతూ ప్రతి జంతువు ప్రత్యేకమైంది అని అనుకుంది. ఈ కథలోని నీతి, ప్రకృతిని కాపాడాలి, జంతువులను ప్రేమించాలి, ప్రతి ఒక్కరూ విలువైన వారే. వైషు ప్రపంచాన్ని మొత్తం మార్చేసింది. ఇలాంటి మరిన్ని కథలు వినాలని ఉందా? అయితే ఇప్పుడే ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.